నిమిషం ఆగండి ఆగండి. ద గ్రేట్ నారాయణ రాజు గారు ఊరు మొత్తానికి తీర్పులు చెప్పే పెద్ద. ఏ తప్పు చేయని వాళ్లే మరొకరికి న్యాయం చెప్పే అర్హత ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఊరికి న్యాయం చెప్పిన ఈ నారాయణ రాజు గారు తప్పు చేశారని మీరు అంటున్నారు. కానీ ఆయన ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, నీతి న్యాయానికి ఆయన ఎంత కట్టుబడి ఉంటారో అన్ని తెలిసిన మీరు ఈ రోజు ఆయన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన పెంపకాన్ని అనుమానించి ఆఫ్టర్ ఆల్ పని పాటాలని ఓ ప్లాట్ఫామ్ గాని చెప్పిన మాటలు నమ్మి ఇంత గొప్ప మనిషిని, ఆయన కూతుర్ని అనుమానించి మీ ఇష్టానికి తీర్పిచ్చి పెళ్లి చేసే మీరేం పెద్ద మనుషులండి? రాధికా సుమంతులు ప్రేమించుకోవటం అబద్ధం అంటారా? తులసి, ఈవిడెవరో తెలుసా? సాక్షాత్తు వీడు తాళి కట్టిన భార్య. వీళ్ళు కలిసి కాపురం చేసినందుకు సాక్ష్యమే చేతిలో ఉన్న ఆ బిడ్డ. ఏంటండి ఇది? నేను ప్రేమించి పెళ్లి చేసుకొని తీరా బిడ్డ పుట్టాక ఇలా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీకు ఏమైనా న్యాయంగా ఉందా? ఏంటే ఈ డ్రామా? ఎవరు అసలు? ఏంటి నాది డ్రామానా? ఆ మాట అనడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? ఒరేయ్, నారాయణరాజు గారు కూతుర్ని ప్రేమించానంటూ మోసం చేయాలనుకుంటావా? మీలాంటి వాడి మాటలు విని ఇంత గొప్ప మనిషిని అనుమానించాం కదరా. నువ్వు చేసిన పనికి మాటలతో కాదురా, చేతలతో సమాధానం చెప్పాలి. ఏయ్ ఆగరా. మర్యాదగా నారాయణ రాజు గారి కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పు. వెళ్ళడుగు. అమ్మా గౌరీదేవి, సాంప్రదాయం ప్రకారం ఒకదాని తర్వాత ఇంకొకటి పూర్తవుతూ పెళ్లి తంతు మొత్తం జరిగిపోతుంది. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ క్షణ క్షణం నా ప్రాణాలు పోయినంతగా నా మనసు అల్లల్లాడిపోతోంది. భగవంతుడా, రాధికని నేను ఇష్టపడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ అవన్నీ సాల్వ్ అయిపోయి పెళ్లి హ్యాపీగా జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పెళ్లి జరగనివ్వకుండా చేస్తావు, లేక నాకు ఈ రెండోసారి 3 ముళ్ళు వేయిస్తావు, అంతా నీ మీదే భారం తల్లి. ఈ రోజు అన్ని అడ్డంకులు తొలగిపోయి పెళ్లి శుభప్రదంగా జరగాలని నా కోరిక స్వామి.